హిందూ సామాజిక పెద్దల సద్భావన సమావేశం పిఠాపురం శ్రీరామదత్త సాయి పీఠం ఆవరణలో ఘనంగా జరిగింది. పిఠాపురం ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తివాడ రామరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు హిందూ సమాజం గురించి ప్రసంగించారు. కార్యక్రమంలో సత్యనారాయణ దత్త సిద్ధాంతి, యనమండ్ర సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో సాంబుడు లాంటి వాడు ఆ సమూహంలో ఉంటే అటువంటి వాడిని పక్కగా పెట్టి, జాంబవంతుడు ఎటువంటి వాడు అటువంటి వ్యక్తిని ఆ కులానికి నాయకుడిగా మనం నోరు విప్పి మాట్లాడగలిగితే, ప్రశ్నించే గుణము ఉండగలిగితే, తప్పు జరుగుతుంటే ఎదిరించే గుణము ఉండగలిగితే ఆ సమూహం బాగుపడుతుంది. అటువంటి సమూహాల యొక్క కలయిక సమాజానికి బాగుంటుంది. మనం చెప్తూ ఉన్నాం, మన పిల్లలు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియటో డిగ్రీయో లేదా పోస్ట్ గ్రాడ్యుయేషనో బయటికి పంపిస్తున్నాం. వచ్చిన 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మన దేవుడి గదిలో మూలనున్న పటాలని తీసివేయమండం, మాతృమూర్తుల యొక్క ముట్టి మీద తిలకం తీసివేయమండం చెప్తారు. ఏం చెప్తాం మనం? ఇది స్నేహితురాలు ఉన్నారు కదా, వాళ్ళు పాడు చేస్తారా ఈ అమ్మాయిని అంటాం. కారణం ఎవరు? మన సాంప్రదాయం మనకి చెప్పామా? మన కుటుంబ వ్యవస్థ మనం చెప్పామా? మన తాత పేరు వరకు మనకు గుర్తుంది. మన ముత్తాత పేర్లు ఎవరంటే శ్రీరాముడిని శ్రీకృష్ణుని గుర్తుపెట్టుకున్నామే, శ్రీకృష్ణుని వంశం చెప్తున్నామే, శ్రీరాముని వంశం చెప్తున్నామే. మనం ఈ రోజు రామరాజు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కారణము నా కుటుంబం కాదా, నా పెద్దలు కాదా? మరి వాళ్ళ గురించి నేను నా బిడ్డలకు చెప్పాలా లేదా? ఇది మర్చిపోతుంది కుటుంబ వ్యవస్థ. నీ కుటుంబం యొక్క గొప్పతనం నీ బిడ్డలకు తెలియకపోతే, ఆ కుటుంబంలో తను పుట్టినందుకు పెరిగినందుకు ఎంత గౌరవం ఉందో తెలియకపోతే, ఈ కుటుంబం మీద ఏం గౌరవం ఉంటుంది పిల్లలకి? ఈ సమూహంలో పుట్టినందువల్ల నేను ఎంత పెద్దవాడిని అయ్యో నాకు తెలియగలిగితే ఈ సమూహం మీద ప్రేమ ఎంత కలుగుతుంది? ఇటువంటి సమూహాలు ఏర్పడితే సమాజం ఎంత